కానీ ఇంకొక వర్షన్ ఏంటంటే ఒప్పందాలు భారీగానే కుదిరాయి, బట్ గోప్యంగా ఉంచారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ చెడగొడతారు. ఎస్ ఎగ్జాక్ట్, నేను అందే అది ఆశ్చర్యకరంగా వస్తుంది. ఆయన తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. 100% అది డెఫినెట్గా అది ఒక మంచి బజ్ క్రియేట్ అవుతుంది. నేను ఇందాక తెలంగాణ కంటే కూడా ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. అది చెప్పుకుని అలర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం నేను ఇందాక ఉదహరించినవి ఏంటంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరి చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. అప్పుడు కృష్ణ కిషోర్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఇప్పుడు పెద్ద ఒక పేపర్ ఇండస్ట్రీని, పల్ప్ ఇండస్ట్రీని ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చి పెద్దది, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. దాన్ని పంపించేసారు కదా. అది వచ్చింటే అసలు న్యూస్ వచ్చింది కానీ తర్వాత ఏం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి పిలిచేదో ఇది చేశారు. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు రాష్ట్రాన్ని చెరబట్టారు. దుర్మార్గం అది. ఆ రోజు వచ్చిన కంపెనీలన్నీ కూడా తర్వాత 5 సంవత్సరాలుగానే మళ్ళీ తెలుగుదేశం చంద్రబాబు గారి పాలన వచ్చి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర వేరుగా ఉండేది. అమరావతి ఒక పెద్ద ఇదిగా నగరంగా అభివృద్ధి చెందేది, పోలవరం అయ్యేది. కంపెనీలు ఇప్పుడు కియా పోటీ ఇంకా రకరకాల కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు అట్లాగే నాకున్న సమాచారం ఏంటంటే ఈ ఎలాన్ మస్క్ కూడా ఏదో ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు అనేది నాకు ఉన్న ఒక సమాచారం. గోప్యంగా టెస్లా అది అమెరికా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దానికి రూపకల్పన జరగవచ్చు అనేది ఒక సమాచారం నాకు ఉంది. అది నాకున్న సమాచారం. నాకు ఎలాన్ మస్క్ చుట్టం కాదు, స్నేహితుడు కాదు, నాకు అమెరికా ఇది కాదు. కానీ అక్కడ ఏదో ఎన్ఆర్ఐలు కొంచెం ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో గోప్యతగా ట్రంప్ టవర్స్ కూడా తీసుకొస్తారని గోప్యంగా ఉంది. ఏదో చైనా ఇది ఇంటర్నేషనల్ పాలసీస్ కాబట్టి నా స్థాయి కాదు ఇంటర్నేషనల్ పాలసీలు. ఆ ట్రేడ్ గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. ఏదో చైనా, అమెరికా, ఇండియా మధ్య ట్రైపార్టైట్ ఏదో కొన్ని కీలకమైన అంశాల విషయంలో అది కనుక మెటీరియలైజ్ అయితే టెస్లా ఇండియాకు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇండియాకు వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది దానికి బాగా అన్నిటికీ అనువుగా ఉంటుంది టెస్లా ప్రాజెక్ట్కి. కాబట్టి అది వస్తే అసలు భారీ ఎత్తున ఇంకా ఇవన్నీ ఎవరు చాలరు అసలు. అటువంటి ప్రాజెక్టులు తెర వెనక చేస్తున్నమాట వాస్తవం. మొన్న వెళ్ళినప్పుడు లోకేష్ వ్యవహారం కూడా చాలా గొప్పగానే హుందాగానే ఉంది. కష్టపడటం కళ్ళ ముందు కనిపించింది. అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదా. అతనిలో తపన క్లియర్గా కనపడింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ MBA వరల్డ్ బ్యాంక్ లో పనిచేశారు కదా. 100% దాన్ని ఒప్పుకు తీరాలి. మనిషి బాడీని కళ్ళలో చూసి, మా ఫేస్ని చూసి మనం అంచనా వేస్తాం ఎవరినైనా సరే. నేను అబ్జర్వ్ చేశాను అక్కడ ప్రజెంటేషన్. ఇది తండ్రి కొడుకు, మామూలు తండ్రి కొడుకు అయ్యారు కానీ ఒక ఇద్దరు చీఫ్ మినిస్టరు, ఒక మినిస్టర్గా టీం వెళ్ళిన వాళ్ళలో ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళు ప్రజెంటేషన్ బాగానే చేశారని. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చేశారో నాకు సమాచారం లేదు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడింది, వాళ్ళు చేసింది మాత్రం చాలా గణనీయమైన కృషి చేశారనేది నేను నమ్ముతా. నాకున్న ప్రయత్నం 100% లేదు. అది దానికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి పెట్టుబడులు వార్తలు మనం వినబోతాం త్వరలో అనేది నా గట్టి నమ్మకం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే డ్యామేజ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. కొత్తది కట్టడం ఈజీ, మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేసి రీబిల్డ్ చేయడం అనేది చాలా కష్టమైంది. CS గారు మీకు తెలియదు కాదు. అంత జరిగిపోయిన డ్యామేజ్ని మళ్ళీ రీబిల్డ్ చేయటం అంటే చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక బ్రాండ్ ఇమేజ్ని. ఇంకోటి ఏంటంటే హైదరాబాదు, నేను అనుకుంటున్నా భవిష్యత్తులో హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ అయిందో, అమరావతి, విశాఖపట్నం లోకేష్ ఒక బ్రాండ్ ఇమేజ్ కాబోతాడేమో అనేది అంత ఆశ్చర్యకరమైన కష్టపడే అటువంటి ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రాజెక్టును తెస్తాడనేది నాకున్న సమాచారం. నిజంగా అది సాధించగలిగితే గ్రేట్. ఎందుకంటే లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము వచ్చే వాటిని రాకుండా చేశారు అనేది ఒకటి ఉంది కదా. వాళ్ళ దేవస్థానం వాళ్ళు ఎవరి వల్ల కాదండి. నిశ్చయంగా ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి నేను పెడతాను, ఇక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు ఎవడొచ్చినా ఆగేది లేదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కియా కంపెనీని ఉడతూపులు ఊపారు, ఏమవుతుంది కదా, వాళ్ళు ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. అదే వచ్చింది తిప్పలు. ఇప్పుడు బ్రాండ్ బిల్డ్ ఎక్కడ పోతుందంటే వాళ్ళ హైదరాబాద్కి అటువంటి డ్యామేజ్ ఎక్కడా లేదు. ఇప్పుడు ఓడిపోయిన కేసీఆర్ వాళ్ళు కూడా హైదరాబాద్ని ఎక్కడ ఆ రకంగా చంపేసే ప్రయత్నాలు ఎక్కడా లేవు. కేటీఆర్, కవిత, హరీష్ వాళ్ళ టీము హైదరాబాద్ని ఆ రకంగా ఎక్కడ బ్రాండ్ బిల్డ్ జరిగిన దాన్ని ఎక్కడ చంపేసే అలవాటు చేశారుగా. అమరావతిని చంపేసి అందుకే మనకి ఇక్కడ పెరిగిందన్నారు. అదే వాళ్ళకి ఒక స్వాభిమానం ఉందిగా. స్వాభిమానం ఉంది, చంపేసామన్నారు. అది ఎట్లాగో చేస్తారు. అది
చేసి ఇక్కడ చేశారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారిని డ్యామేజ్ రాజకీయం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ బ్రాండ్ మీద వాళ్ళు ఎక్కడక్కడ ఇంతవరకు వాళ్ళ నీడ పడలేదుగా. అది గొప్పతనంగా ఒప్పుకోవాల్సిందే కదా. కానీ వైసీపీ దుష్టక్రీడ ఎంత దారుణంగా ఉంది. తల్లిపాల దగ్గర రొమ్ము కొట్టినట్టు వాళ్ళ నైజం అది. ఇవాళ సొంత రాష్ట్రం ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రం కాదు శ్మశానం, అమరావతి కాదు శ్మశానం అన్న దుర్మార్గులు ద్రోహులు దృష్టిలో ఉన్న క్యాబినెట్ మంత్రులుగా మాట్లాడారు. అక్కడ స్పీకర్గా ఉన్నటువంటి వాడు కూడా ఒక ఎదవ వాడు ఇష్టానుసారం మాట్లాడాడు. ఎదవే అంటారు, ఎదవ తప్పి చాలా గౌరవం. కోడిగుడ్డాడు ఆడు నాడు నోటికి ముట్టికి తేడా తెలియదు, ఆడేం చదువుకున్నాడు తెలియదు. ఇటువంటి దుర్మార్గుల దృష్టిలో అందరూ ఆంధ్ర రాష్ట్రం యొక్క దురదృష్టం కొద్దీ పాలకులు అయ్యారు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు మీరు డ్రైవ్ నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ప్రచారం చేసుకోవడానికి 80 కోట్లు పెట్టారు, అంత ఒప్పందాలు కూడా జరగలేదు అనేది వాళ్ళ ఆరోపణ. నేలబారుగాళ్ళు భాష ఎదవలో లుచ్చాలు లఫంగులు అని అంటాయి. అంతమించి భాష లేదు, మాట్లాడాలంటే అట్టగా మాట్లాడాలి. మరి ఏం చేస్తాం? ఇప్పుడు యాసిడ్ పెట్టి ఫినాయిల్ పెట్టి కడిగేది పోయింది. ఇప్పుడు యాసిడ్ పెట్టి కడిగితే కానీ వాళ్ళ నోట్లు మూతపడవన్నట్టు అయిపోయింది. నాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే 2.5 లక్షలు బడ్జెట్ కదా, 100 కోట్లు ఏమాత్రం అండి అసలు ఒక రాష్ట్రాన్ని. 100 అయితే ఏంటి, 200 అయితే ఏంటి, బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఎంత అవుతుంది? ఈ ఎదవలో రాష్ట్రం సొమ్ము దోసుకున్నారు కదా. సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ల పేరుతోనూ, సాక్షి సిబ్బందికి జీతాలు ఇచ్చి అడ్వైజర్ల పేరుతోనూ. దాని ముందు ఇది ఎంత అండి? ఎంతమందికి రాజకీయ పునరావాసంతో ఎదవలకి ఇలా పనికి మళ్ళీ పోస్టులు ఇచ్చారని, సలహాదారుల పోస్టులు సజ్జల అకౌంట్లో పడినంత అంటారా? ఎంత? దాంట్లో 10వ వంతు కూడా కాదు. దోసుకున్న దాంట్లో అసలు ఎంతో చెప్పలేము. అఫిషియల్గా పడిన అకౌంట్లో చూసుకుంటే ఎంత అండి? ఎన్ని పనికిమాలిన వాగుళ్ళు, పనికిమాలిన భాషలు వాళ్ళ స్థాయిలో అంతేనండి. వాళ్ళని చూసి జాలిపడాలో లేకపోతే చేయని కొట్టాలో మనం నిర్ణయించుకోవాలి. అంటే ఈయన పోయి చంద్రబాబు గారు బ్రాండ్ బిల్డ్ చేయకుండా రాష్ట్రం వెనకబడిపోయింది అనేటువంటి ప్రచారం చేసి రాష్ట్రాన్ని డ్యామేజ్ చేసాడు అనేది వాళ్ళకు కనిపించినటువంటి దృశ్యం. ఏడిశారండి వాళ్ళ చూపులో అట్లా ఉంటుందండి. వాళ్ళ గురించి ఇంతసేపు మనం పాజిటివ్గా మాట్లాడుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి చేవల చీరలు బాగుతాయి, అసభ్యం. కానీ వాళ్ళు చెప్పేదాన్ని అట్లీస్ట్ మనం అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయకపోతే దాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉందిగా సమాజం. ఇప్పుడు మరి తెలుగుదేశంలో ఉండగా గొప్ప నాయకులు ఉండారు కదా, వాళ్ళందరూ ఏం మాట్లాడాలి కదా నోర్లు ఎత్తి. వాళ్ళు ఏమైపోయారు? వాయిస్ రావాలిగా వాళ్ళది. కాదని చెప్పి గట్టిగా మాట్లాడాలిగా. మరి అక్కడ వాయిస్ ఎందుకు కొరబడుతుంది? ఎందుకు రిలాక్స్ అయ్యారా లేకపోతే ఏమయ్యారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దీనికి వాళ్ళ బాధ్యత అండి. అందరూ ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నా నాకేం సంబంధం చెప్పండి, మీకేం సంబంధం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ గురించి పరితపించాల్సిన అవసరం ఏముంది? పుట్టి పెరిగాం కాబట్టి రాష్ట్రం అనే బంధం ఉంటుంది కాబట్టి అది బాగుండాలనే కోరికతో ఇంత మాట్లాడుతున్నాం. మరి అక్కడ పదవులో అనిపిస్తుంది వాళ్ళే కదా, మరి పాలనలో ఉంది వాళ్ళే కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులకు బాధ్యత లేదా? ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్లు తీసేసుకున్నారు. ఈ పార్టీ తరఫున డ్యామేజ్ జరుగుతుంటే మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? పదవిలో అయిపోయిందా? రాత్రికయ్యి బాతుకయ్యినా కాదు కదా. మనమెవరం హూ ఆర్ వి? మనం మాట్లాడాల్సిన అవసరం మనకేంటి? కానీ పురిటి నొప్పులు పడాల్సింది వాళ్ళు. పక్కింటి వాళ్ళు పురిటి నొప్పులు పడితే వచ్చేది ఏముంటుంది? కడుపు వచ్చిన వాళ్ళు పురిటి నొప్పులు పడాలి. కానీ అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు మార్నింగ్ పేపర్ చూస్తే 16 లక్షల కోట్ల మహారాష్ట్ర, ఇక్కడ 1,80,000 కోట్లు అనగానే నేనైతే బాధపడలేదు. నాకైతే కొంచెం ఇప్పుడు మహారాష్ట్రతో మనం పోల్చలేమండి. మహారాష్ట్రకుండా ఇదేంటంటే బాంబే లాంటి ఒక పెద్ద ఇంజిన్ ఉంది, క్యాపిటల్ ఇది. ప్లస్ అది ఎప్పటి నుంచో మరుగుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద పారిశ్రామిక దిగ్గజాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటిది బాంబే. మహారాష్ట్రకి కొన్ని సీ పోర్టు, ఎయిర్పోర్టు లాంటి అన్ని కనెక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కొద్దిగా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దేశానికి ఆర్థిక రాజధాని. తర్వాత గడ్కరీ గారు వచ్చిన తర్వాత కూడా అక్కడ రోడ్స్ అవన్నీ కూడా చాలా విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, కనెక్టివిటీ పెరిగింది. ఆబ్వియస్లీ అక్కడికి వస్తుంది. ఇక్కడ మరి అమరావతి హైదరాబాద్కి 2 లక్షల కోట్లు అంటే నేను అనుకుంటాం ఏంటంటే ఇంకా ఎక్కువ వస్తే బాగుండేది ఇక్కడ. కానీ దానికి ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? చూసారు, అబ్జర్వ్ చేశారు లేదు? చూశాను. 2 లక్షల కోట్లు ఎలా వచ్చినాయి అని అంటే అమరావతి అంటే హైదరాబాద్ లాంటిది ఏపీకి లేదు కాబట్టి వచ్చినాయి అని అన్నారు. కరెక్టే కదా, నిజమే కదా. అప్పుడేమో అమరావతి నాశనం అయింది కాబట్టి మనం బాగున్నాం అని చెప్పి కేసీఆర్ అంటే, ఇవాళ హైదరాబాద్ లాంటిది వాళ్ళకి లేదు కాబట్టి మనకు వచ్చింది. మరి కరెక్టే, దాంట్లో అర్థం చేసుకుంటే అంతే కదా. అదే అమరావతి కనుక బాగా ఉంటే డివైడ్ అయ్యేది. అయినా కూడా మనకు హ్యాపీ. హైదరాబాద్ 2 లక్షల కోట్లు రావడం మనం సంతోషమే.
మనకు 2 లక్షల కోట్లు అక్కడ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 15 లక్షల కోట్లు మహారాష్ట్ర వచ్చినప్పుడు అటువంటిది ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాలు రెండింటికి వచ్చింది అనుకోండి, చెరొక 5 లక్షలు వచ్చింది అనుకోండి, తెలుగు జాతి అందరికీ బాగుంటారు. ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది, తెలంగాణ బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వేదిక మీద కూడా హైదరాబాద్ గురించి చెప్తారు. ఏపీ సీఎం అయినప్పటికీ కూడా మొన్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నా తెలుగు జాతి మొత్తానికి అని అన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకని అనలా. కొంతమంది దాన్ని కూడా పెదవిరిశారు. ఇప్పుడు ఇంకా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగు జాతి ఏంటి, ఇంకా ఆంధ్ర ప్రజలందరికైనా అనాలి కదా, ఒక ముఖ్యమంత్రిగా తెలుగు జాతి ప్రజలు అంటారు ఏంటి అనేది కూడా వచ్చింది. దావోస్ వేదిక మీద కూడా తెలుగు రాష్ట్రాలు అన్నారు, తెలుగు రాష్ట్రాలే అన్నారు, ఎక్కువ తెలుగు రాష్ట్రాలే అన్నారు. కొంతమంది అది కూడా అంటారు, విడిపోయిన తర్వాత ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలి కానీ తెలుగు జాతి అనేది ఎందుకు మాట్లాడతారు అనేది కూడా ఇప్పుడు సందర్భం వస్తుంది. బట్ అటన్నిటికీ అతీతంగా మనం ఏంటంటే తెలుగు వాళ్ళం, ఆ బంధం విడదీయరాని బంధం కదా, భాషతో మనకు ఏర్పడిన బంధం అనేది. ఒక సొంత ఇల్లే కదా, 2 రాష్ట్రాలు అవ్వచ్చు కానీ ఒకే తలలో 2 కళ్ళు ఉంటాయి, కానీ కన్ను వేరే కుడికన్ను ఎడకన్ను వేరు వేరు కాదు కదా. ఆ రకంగా మంచిది నేను అనుకుంటాం. అయితే సుబ్బారావు గారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు అనౌన్స్మెంట్ జరగబోతాయని నేను అనుకుంటున్నా. అంటే బలమైనటువంటి పునాదులు అయితే వేశారా అక్కడ పెట్టుబడుల కోసం? పునాదులు అంటే ప్రజెంట్ చేశారు. మరి ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో చంద్రబాబు గారు దాంట్లో డౌట్ లేదు కదా. ఫ్రెండ్లీ మామూలుగా ఇండస్ట్రీస్కి ఫ్రెండ్లీ పాలకుడుగానే ఉంటారు కాబట్టి ఆయనకు అందరితో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి. వెళ్ళినా ఎవరో కూడా కాదనలేనటువంటి ఇది ఉంటుంది. ఇవాళ ఇంకొక అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా సానుకూలమైన ధోరణి, ఫ్రెండ్లీ ఇదిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అడగగా నిందే తడువుగా అన్ని ప్రాజెక్టులు బాగానే ఇస్తున్నారు. కాబట్టి ఆ ఒక సౌలభ్యం ఒకటి ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి. నేను ఎందుకు అనుకుంటాం, ఇదే ఉంది మొత్తానికి. మనం నిరాశ చెందాల్సినంత అవసరం లేదు.